గిరిజనులు మా సీఎం గారు పిఎం గారు వస్తున్నారంటే చక్కగా దింసాలు ఆడిస్తారు, చక్కగా అవార్డులు పొందుకుంటారు. కానీ మన గిరిజన సమస్యని పరిష్కరించడానికి అధికారులు ముందుకు రావడం ఇష్టపడట్లేదు. దేనికి అంటే మన గిరిజనులు చులకనగా అమాయకులుగా కనబడుతున్నాం కాబట్టి ఈ రోజు మనకు పరిష్కారం వచ్చే వరకు ఈ ధర్నాను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ముందుగా ఉటావుటిన వయసుకు నేను వెళ్ళడం జరిగింది. మారికా వలస స్కూల్లో నేను వెళ్ళగా పిల్లల్ని పెట్టెలతో బకెట్లు మూటలు పట్టుకొని చిన్న పిల్లలండి 5th, 6th, 7th, 8th ఆ పిల్లలు చాలా బాధాకరంగా బస్సు ఎక్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ వెళ్ళిన తర్వాత ఎక్కడ తీసుకెళ్తున్నారు ఏంటి అంటే 8th, 9th, 10th వాళ్ళకి ఆ పార్వతీపురము, కృష్ణపురము, సబ్బవరము ఈ స్కూల్లో పంపించామండి. ఈ చిన్న పిల్లలకి ఇక్కడ పంపించాము అంటే ఎక్కడ పంపించారని నేను క్వశ్చన్ చేయగా మాలుంది. గిరిజనులు అమాయకులు కాబట్టి ఆడపిల్ల స్కూల్లో ఆ అబ్బాయిల్ని పెట్టడం జరిగింది. మంచి నీరు లేదు, ఒక సౌకర్యం మంచిది లేదు. నేను క్వశ్చన్ చేయగా ఆయన 200 మంది ఎక్స్ట్రా పంపించి ఆ పిల్లల్ని కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. నేను వెళ్ళగా ఒక రూమ్లో 60 మంది 70 మంది ఒక రూమ్లో ఉన్నారండి. ఫ్యాన్ లేదు, పడుకోవడానికి ఏమీ లేదు, కూర్చోడానికి లేదు. టిఫిన్ చేస్తారా భోజనం చేస్తారా అంటే సుమారు 2-3 అవుతుంది. వాళ్ళకి టిఫిన్ కూడా లేదండి. ఆ సమయంలో నేను చూసి ప్రిన్సిపల్ గారితో మాట్లాడాను. కాబట్టి మన